నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నేర చరిత్ర లేని రాజకీయాలు సాధ్యమేనా? దశాబ్దాలుగా చర్చకే పరిమితమైన అంశమా ఇది? సిజేఐ ఈ విషయంలో పట్టుదలతో ఉన్నారా? రాజకీయ పార్టీలు సహకరించే ఛాన్స్ ఎంతవరకు ఉంది? రాష్ట్రపతిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కలవడానికి కారణం ఇదేనంటూ సిపిఐ నేత నారాయణ వంటి వారు భాష్యాలు చెబుతున్నారు. వాస్తవానికి నేరమయ రాజకీయాలపై సుప్రీంకోర్టు గత కొంతకాలంగా కీలకమైన తీర్పులు వెలువరించింది. రాజకీయ నాయకుల క్రిమినల్ రికార్డులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను కూడా జారీ చేసింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒక అభ్యర్థిని ఎంపిక చేసిన 48 గంటల్లోనే ఆ వ్యక్తి క్రిమినల్ రికార్డుని ఆయా పార్టీలు బయటపెట్టాలని ఆదేశించింది. ఇదే సమయంలో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు 20 ఏళ్లుగా రాజకీయాల్లో పెరిగిపోతున్న హింస, క్రిమినలైజేషన్ వంటి అంశాలపై విస్తృత చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. లోక్సత్తా, ఆమ్ ఆద్మీ పార్టీ వంటివి క్లీన్ పాలిటిక్స్ పేరుతో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కానీ రాను రాను ధన ప్రవాహం పెరిగిపోవడం, కండబలంతో గెలిచే వారికే పార్టీలు ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ స్వరూపం మొత్తం మారిపోయింది. రాజకీయాల్లో ఉన్నవారిపై ఆరోపణలు వస్తే వీలైనంత వేగంగా నిగ్గు తేల్చే పరిస్థితి లేకపోవడాన్ని కూడా రాజకీయ నాయకులు అవకాశంగా తీసుకుంటున్నారనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. భారత వ్యవస్థలో ధన ప్రభావం లేని ఎన్నికలు, మకిలి లేని రాజకీయాలు చూడడం సాధ్యమేనా? ఈ అంశంపైన ఇవాళ ప్రైమ్ డిబేట్ చూద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కేఎస్ ప్రసాద్ గారు, అలానే తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యాసాగర్ గారు, బీజేపీ నేత పూడి రాజేశ్వరరావు గారు, జనసేన పార్టీ నాయకులు లీగల్ ఎక్స్పర్ట్ శాంతి ప్రసాద్ గారు. ముందుగా ప్రసాద్ గారితో ప్రారంభిద్దాం. ప్రసాద్ గారు, ఏం జరుగుతోంది భారత రాజకీయాల్లో? ఇది ఒక ఆసక్తికరమైన చర్చకు మళ్ళీ దారితీసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొంతకాలంగా చీఫ్ జస్టిస్గా ఎన్వి రమణ గారు వస్తే ప్రత్యేకంగా ఈ నేరమయ రాజకీయాలకు సంబంధించి ఒక ముందడుగు పడిగే అవకాశం ఉందని ప్రచారం ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు నేరమయ రాజకీయాలపైన ఉక్కుపాదం మోపే దిశగా ఉంటాయని భావించవచ్చా? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్యానల్లో ఉన్న పెద్దలు పూడి తిరుపతిరావు గారికి, పెద్దలు శాంతిప్రసాద్ గారికి, విద్యాసాగర్ గారికి నమస్కారం అండి. మీకు కూడా కేశవ్ గారు నమస్తే అండి. ఇక్కడ ఎమికస్ క్యూరీ విజయ్ అన్సారీ గారు దీంట్లో ఒక ప్రతిపాదన ఇచ్చారు. ఈ పెండింగ్ కేసులు 2018లో 4122 కేసులు, 2020కి 4859 ఈ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కేసులు ఉన్నాయి. వీటిని సత్వరంగా తేల్చాలని చెప్పి 33 మంది వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్లు కూడా అది బీజేపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద కూడా కేసులు ఉన్నాయండి. సో దీంట్లో ఉన్న దాంట్లో మొన్న బీహార్ ఎలక్షన్స్లో కూడా చాలా కేటగారికల్గా 48 hours బిఫోర్ ఆర్ అట్లీస్ట్ 2 weeks బిఫోర్ వాళ్ళ నేర చరిత్ర ఎలక్షన్ ఎఫిడవిట్ ఫైల్ చేయగానే మీరు స్వచ్ఛందంగా వెల్లడించాలని చెప్పిన తరుణంలో వాళ్ళు ఎప్పుడైతే చేయలేదో సిపిఎం, ఎన్సిపి, ఆర్జేడీకి అయితే 5 lakhs పెనాల్టీ వేసిందండి సుప్రీంకోర్టు. అలాగే లోక్ జనశక్తి, కాంగ్రెస్ అండ్ సిపిఐకి 1 lakh పెనాల్టీ వేసింది. సో ఇవన్నీ ఎలా ఉంటున్నాయంటే రాజ్యాంగంలో ఇది ప్రతి అంశం ఖచ్చితంగా కేటగిరీగా ఉంది. కానీ ఫస్ట్ ఎవర్ టైం అంటే ఎన్వి రమణ గారు వచ్చిన తర్వాత గతంలో ఆయన ఒక 5 member జడ్జెస్లో ఉన్న దీంట్లో కూడా ఈ ప్రస్థానంలో ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసెస్ని సత్వరంగా తేల్చాలి అన్న తరుణంలో ఈయన ఇప్పుడు సుప్రీం బాస్ కిందే ఉన్నారు. ఈజ్ హ్యాపెన్ టు బి ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అత్యున్నత న్యాయస్థానానికి అత్యున్నత పదవిలో ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన ఇచ్చిన ఒక జడ్జి స్థానంలో ఇచ్చిన తీర్పుకి అంటే ఒక న్యాయం విషయంలో ఎప్పుడైతే ఆయన ఫ్రంట్ ఎండింగ్ చేస్తున్నారో ఇప్పుడు సుప్రీం స్థానంలో ఉన్న సిచ్యువేషన్లో దీని మీద ఖచ్చితంగా ఒక అవుట్కమ్ మీదే డెరైవ్ అవుతూ ఇవాళ రాష్ట్రపతి గారిని కలిశారు. అందుకనే సిపిఐ నారాయణ గారు ఆ విధంగా అభివర్ణించారు అనుకోవచ్చు. అండ్ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కానీ ఏమైనా ఉంటే ఎప్పుడైతే బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా జరిగిపోతుందండి. ఇప్పుడు కోర్టులు సర్టన్ జడ్జిమెంట్స్ కానీ అలాంటివి ప్రజల యొక్క స్థితిగతుల మీద, ఉదాహరణకి అమరావతి రైతులు చేస్తున్న ప్రతి దాని మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి జడ్జిమెంట్స్ ఇస్తున్నాయి ఇవన్నీ మనం సాధారణంగా చూస్తున్నాం. అలాగే ప్రతి రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో సుప్రీంకోర్టులు కానీ ఆ రెస్పెక్టివ్ హైకోర్ట్స్ కానీ మన అత్యున్నత న్యాయస్థానాలు ఎప్పుడు ప్రజల పరిరక్షణ కోసమే ఉంటున్నాయి. అండ్ మోరోవర్ ఇలాంటి ఇనిషియేటివ్ అన్నది ఎక్కడో దగ్గర నుంచి ప్రారంభం కాకపోతేనండి రాజకీయ ప్రస్థానంలో ఇట్ ఈస్ అన్ ఎక్స్క్యూజ్ వాట్ సో ఫార్ పొలిటికల్ ఆస్పిరేషన్స్తోనూ పొలిటికల్ సర్టనిటీస్తోనూ డ్రైవ్ అవుతున్న రాజకీయ నాయకులు అందరూనూ నేర చరిత్ర ప్రూవ్ అయ్యేదాకా మేము సత్యశీలులు అని చెప్పి వాళ్ళు చేసిన బ్యాక్గ్రౌండ్లో చేసిన ప్రతి పనికి ప్రజాక్షేత్రంలో ఒక మన్ననలు పొందాం కాబట్టి మాకు ప్రజలు ఇచ్చిన తీర్పే మాకు శిరోధార్యం కాబట్టి మేము ఏం చేసినా చెల్లుబడిగా ఉంటుంది అనుకుంటే వాస్తవానికి ఏంటంటే మన రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి పౌరుడి మీద, అలాగే సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చిన న్యాయానికి బద్దులే ప్రతి ఒక్కరు ఉండాలి. అలాంటిది ఎప్పుడైతే జరగట్లేదో దాని నుంచి ఒక రిప్రకేషనే ఇవాళ ఫస్ట్ ఎవర్ టైం ఇట్స్ అ గుడ్ ఇనిషియేషన్. నిజంగా సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయాధిపతి అయిన రమణ గారు కనుక రాష్ట్రపతి గారిని ఈ పర్పస్ కోసమే కలిసి దీని నుంచి ఒక అవుట్కమ్ డెరైవ్ అయితే మాత్రం
ఖచ్చితంగానండి రాబోయే పొలిటికల్ దీన్ని ఒక క్లీన్ చిట్తో, అంటే రాబోయే జనరేషన్స్లో పొలిటీషియన్స్గా ఎవరు ఎమర్జ్ అయినా సరే, ఇప్పుడున్న నాయకులైనా సరే, వాళ్ళ మీద ఉన్న కేసులన్నింటితోనూ ఒక పరిహార పర్వతంతోనూ ఒకవేళ అవుట్కమ్తో కనుక డెరైవ్ అయితే మాత్రం అండి ఖచ్చితంగా స్వచ్ఛమైన రాజకీయాలకు మాత్రం నాంది పలికిన వాళ్ళు అవుతారు. రైట్. ఎక్కడో దగ్గర నుంచి ఇది ప్రారంభం కావాలి, ఇది ఈయన దగ్గర నుంచి ఇనిషియేట్ అయింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా భారతం అని ఆయనకు రుణపడే ప్రక్రియ అని మాత్రం నేను చెప్పొచ్చు. రైట్. విజయసాగర్ సోదరులు ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్దవారు శాంతిప్రసాద్ గారు కానీ విజయసాగర్ గారు కానీ లీగల్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా మనకన్నా దీని మీద ఎక్కువ అవగాహన ఉంటుంది. రైట్. విజయసాగర్ గారు మీరు ఏం చెప్తారు? ఇది సాధ్యమవుతుందా? నేరమయ్య రాజకీయాలని క్లీన్ చేయడం అనేది సాధ్యమవుతుందా? గుడ్ ఈవినింగ్ అండి. అట్లాగే మిత్రులందరికీ కూడా నమస్కారం. కూడా ఖచ్చితంగా సాధ్యమవుతుంది కేశవ్ గారు, సాధ్యం కాకుండా అవకాశం లేదు. కానీ ఇక్కడ కొన్ని ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి ఈ భారతదేశంలో. మన సౌత్ ఏషియాలో మనం తీసుకుంటే మనకు కొన్ని ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి. పోలీసు వాళ్ళు వైపు కుమ్ము కాయటం, ఆ ప్రతిపక్షంలో కేసులు పెట్టడం, అక్రమంగా కేసులు ఎక్కించడం, జైలు పంపించడం మనం చూస్తూనే ఉన్నాం. భారతదేశ ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తి గారు ఏదైతే ఉన్నారో ఆయన ఈ కామెంట్ చేసే ముందు రోజు స్పెషల్ కేటగిరీ ఉన్నా కూడా అలాంటి వాళ్ళను కూడా పోలీస్ స్టేషన్స్ లో 3rd డిగ్రీని కూడా ప్రకటిస్తున్నారు. మరి వాళ్ళు అది కూడా అర్థం చేశారు. అంటే మనకి దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఇక్కడ అన్యాయంగా కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరు, నిజంగా నేరాలు చేసి కేసులో ఉన్న వాళ్ళు ఎవరు అనే దాన్ని ఈ డిఫరెన్షియేట్ చేసి చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే ఎవరు పాలిటిక్స్ లోకి వచ్చినా అధికారంలో ఉన్న వాళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళందరి మీద కేసులు పెట్టేసి శాశ్వతంగా వాళ్ళ రాజకీయ జీవితం లేకుండా చేసే అవకాశం ఒకటి మనకు ఉంది ఇక్కడ. సో ఇక్కడ కొన్ని సెక్షన్స్ కు సంబంధించిన నేరాలు కనుక పర్టికులర్ సెక్షన్స్, స్కాములు కానివ్వండి, అంటే స్కాములు అంటే మర్డర్లు కానివ్వండి, రేపులు కానివ్వండి, కిడ్నాప్లు కానివ్వండి, అంటే గ్రీవియన్స్ ఒక నేరం యొక్క ఒక తీవ్రతను బట్టి కనుక డిసైడ్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కార మార్గం దొరికే అవకాశం ఉంది. అట్లా కాకుండా కేసున్న ప్రతి ఒక్క లీడర్ని కనుక మీరు నేరమయం లేకుండా నేరాలు లేకుండా ఉండాలి అంటే ఈ భారతదేశంలో ఎన్వి రమణ గారు కోరుకున్నా, విద్యాసాగర్ కోరుకున్నా, లేకపోతే ఇక్కడ ఉన్న ఎవరు కోరుకున్నా సాధ్యం అవ్వదు. దానికి ఆ నేర చరిత్ర ఏ రకంగా ఉండాలా, అది కోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్నాయా, శిక్ష పడిందా లేదా, పడితే బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏదైతే నిమిషాలు పడింది. ఇప్పటికే మనకు కొన్ని 2-3 మంచి పరిణామాలు జరిగాయి దేశం. ఒకటేంటంటే 2 సంవత్సరాల కంటే పైన శిక్ష పడిన వాళ్ళు ఎమ్మెల్యేగా అనాథత, లేకపోతే ముఖ్యమంత్రి పదవికి అనాథత. మనం చూసిన జయలలిత కేసులో వాడు 3 సార్లు రాజీనామా చేయడం, 2 సంవత్సరాల పైన శిక్ష పడినప్పుడు అది కొంత పర్లేదు. అంతకంటే ముందు టిఎన్ శేషన్ గారు ఎన్నికల వ్యవస్థలో ఒక సమూల మార్పులని నేను చెప్పలేదు, కానీ ఒక భారతదేశం ఇంకా 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు అయినా సరే ఆయన పేరు గుర్తు పెట్టుకోవాల్సినంతగా ఆయన కొన్ని రిఫార్మ్స్ అయితే తీసుకొచ్చారు. ఆ రకమైన రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల ఈ రోజు భారతదేశంలో ఉన్న రాజకీయాలు ఎంతో కొంత మెరుగైనాయనేది నా ఉద్దేశం. ఆ రకంగా రిఫార్మ్స్ తీసుకొని వస్తే ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ఆ రకంగా ఇనిషియేట్ తీసుకుంటే, సుప్రీంకోర్టు నాట్ యాజ్ ఏ రమణ అంటే ఆయన వ్యక్తిగతంగా కాదు కదా, ఆయన మాట్లాడేది ఏది కూడా ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ కంట్రీగా సుప్రీంకోర్టుగా మాట్లాడతారు కాబట్టి ఆయన ఇనిషియేట్ తీసుకోవడంలో సత్యం కాదు, ఎవరైనా వెల్కమ్ చేయాల్సిందే. బట్ ఇది కూడా ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రపతి గారిని ఆ కాజ్ మీద కలిచారా లేదా అన్న దాని మీద ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికే తెలియదు. నా బహుశా కామెంట్ చేసే నారాయణ గారికి కూడా అది తెలియదు. ఆయన ఆ రకంగా ఉండొచ్చేమో, ఆయన రాష్ట్రపతిని కలిశారేమో అనేది ఒకటి ఊహాగానమే తప్ప అదేమి వాస్తవం అవునా కాదన్నది మనకు తెలియదు. రెండోది సిజే నుంచి కానివ్వండి, లేదంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్ నుంచి కానీ ఎటువంటి దాని మీద మర్యాదపూర్వకంగా కలిశారా, ఆ విషయం మీద కలిశారా అన్న దాని మీద ఏది కూడా ప్రెస్ రిలీజ్ ఏం రాలేదు. 2 రాజ్యాంగ ఉన్నత స్థానాలు 2 ఒక మీటింగ్ ఏర్పరచుకున్నాయి. నేను టీవీలో ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ చూసినంత ప్రకారం అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ది కంట్రీ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన మర్యాదపూర్వకంగా కలిశారన్న కామెంట్ తప్ప నేను ఎక్కడ ఈ చర్చ వినలేదు. బట్ ఆ చర్చ జరిగినా జరగకపోయినా ఒక రకమైనటువంటి సమాజంలో ఈ రకమైన చర్చ రావడం కూడా కరెక్టే, మనం ఈరోజు డిబేట్ పెట్టుకోవడం కూడా కరెక్టే. అయితే ఇక్కడ భారత చీఫ్ జస్టిస్ ఎవరైతే రమణ గారు ఉన్నారో ఆయన రాష్ట్రపతి గారిని ఏ రకంగా కలిశారో ఆయన దేశంలో ఉన్నటువంటి యాక్టివ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ కి అప్పీల్ చేయటం కానీ, కమిటీ వేయటం కానీ, అభిప్రాయాలు తీసుకోవటం కానీ, అంటే ప్రభుత్వ పరంగా కాకుండా నేను అంటున్నది పార్టీల పరంగా కనుక ఇనిషియేట్ తీసుకోగలిగి న్యాయమూర్తి కనుక సుప్రీంకోర్టు ఇనిషియేట్ తీసుకొని ఆ పార్టీ అధినాయకుల అభిప్రాయాలు తీసుకొని
పార్టీ అధినాయకులను ఒప్పించి అలాంటి వారికి మీరు సీట్లు ఇవ్వద్దు, మీరు మనం ఒక క్లీన్ పాలిటిక్స్ చేద్దాం ఈ దేశంలో ఒక మెచ్యూర్డ్ పాలిటిక్స్ చేద్దాము, మనం ఈ దేశం అభ్యున్నతి కోసం ప్రయత్నిద్దాము అని చెబితే, ఇంకోటిగా దానికి ప్రధాని మోడీ గారు, అమిత్ షా గారు, చంద్రబాబు నాయుడు, జగన్ వీళ్ళందరూ అంటే దాదాపు నా తెలిసినందుకు 924 రిజిస్టర్డ్ పార్టీలు ఎవరైతే ఉన్నాయో ఈ దేశంలో, అన్ని రిజిస్టర్డ్ పార్టీస్ కూడా ఆయన ఉత్తరాలు రాయడం కానివ్వండి, లేకపోతే కమిటీ చేసి నెగోషియేట్ చేయడం కానీ, అఫిడవిట్లు ఫైల్ చేయడం కానీ, ఫోన్ అఫిడవిట్లు ఫైల్ చేయడం కానీ, మేము నేరస్తులకు ఇవ్వము అని చెప్పి ఈ ఫలానా నేరాలు కింద ఉన్న వాళ్లకు ఇవ్వకుండా వాళ్ళని దూరం పెట్టడం, రాజకీయాలను దూరంగా పెట్టి పొలిటికలీ మోటివేటెడ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎగ్జంప్షన్ ఇవ్వాల్సిన అవసరం సత్వరం ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఏ పొలిటికల్ పార్టీ రాజ్యం పరిపాలిస్తుంటే ప్రతిపక్షం ఉన్న నేతల మీద ఈ దేశంలో, ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రకమైనటువంటి కేసులు పెడుతూనే ఉన్నారు. బట్ ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ఎక్కువ జరుగుతుంది, పర్సంటేజ్ ఎక్కువ ఉంది. సో అది ఇప్పుడు ఏమవుతుందంటే కేసులు పెట్టడం వల్ల నిజంగా వాళ్ళు ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత వాళ్ళు నిర్దోషులుగా నిరూపణ అయితే ఆ రోజు వాళ్ళకున్న అవకాశాన్ని ఈ రోజు కోల్పోతారు కదా. సో అది మనం ఆ ఒక్క దాంట్లో కనుక క్లారిటీ కనుక చీఫ్ జస్టిస్ ఆఫ్ కంట్రీ ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఇట్ ఇస్ ఎ గుడ్ ఇనిషియేట్. రాష్ట్రపతి గారిని కలవటము, లేకపోతే ప్రధానమంత్రి గారికో, లేదంటే అన్ని పొలిటికల్ పార్టీస్ కో అప్పీల్ చేయడం, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అప్పీల్ చేయడం తోటి చాలా వరకు ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులు, అలాంటి హక్కుల పోరాట యోధులు కానివ్వండి, పొలిటికల్ పార్టీలు కానివ్వండి, పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని నేను అనుకుంటాను. బట్ ఇట్ ఇస్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. రైట్ రైట్ శాంతిప్రసాద్ గారు, మీరు ఏమంటారు? రాజకీయాల్లో నేరమయమైనటువంటి రాజకీయాలు లేకుండా ఉండడం అనేది ఈ రోజుల్లో చూడగలమా, ఊహించగలమా? ధనబలం, కండబలం లేని రాజకీయాలు కనబడకుండా ఉండేటువంటి పరిస్థితి ఉందా? కేశవ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు, సోదరులకు అందరికీ నమస్కారం. అట్లాగే చూస్తున్న ప్రేక్షకులకు కూడాను. అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కావాల్సింది 3 అంగాల్లో పట్టుదల. అందులో మొట్టమొదటి అంగం పార్లమెంట్. దానికి అది రిఫార్మ్స్ ప్రయత్నం చేయాలి. తర్వాత మీరు జ్యుడిషియరీ కూడాను తన విధానాల్లో కన్సిస్టెన్సీ ఉండాలి. ఆ కన్సిస్టెన్సీ లేకపోతే చాలా దెబ్బతింటున్నాం. అసలు ఇప్పుడు ఎన్నికల సంస్కరణ ఇంత స్పీడ్గా రాకపోవడానికి కూడాను కొంత కారణం సుప్రీంకోర్టు తీర్పులు. ఆ తీర్పులు ఏంటో నేను మీకు ఉదాహరిస్తాను పోను డిబేట్లో. ఇక మూడోది ప్రజల్లో కూడా మార్పు రావాలి. ప్రజల్లో మార్పు రాకపోతే మన ఆంధ్రప్రదేశ్ పట్టిన గతే పడుతుంది. నేను దీని మీద ఎందుకని ఎక్కువగా మాట్లాడను. ఇక్కడ బేసికల్గా ఏంటంటే మనకి మొదట్లో ప్రజాస్వామ్యంలో ఆ స్వాతంత్రం వచ్చిన కొత్తలో బాగా పేరు ప్రతిష్టలు ప్రఖ్యాతులు ఉన్నవాళ్లే రాజకీయాల్లో ఉండేవాళ్ళు. నేరస్తు అనేవాడు వాడికి ఒక అంగంగా వాడి కింద పనిచేసేవాడు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనేవాళ్ళు. కానీ పోను ఈ రాజకీయ కుటుంబాలు వీళ్ళని వాడుకోవడం మొదలెట్టిన తర్వాత వీళ్ళు కూడా వాటిని నేరుగా చూసి వాటిలో వస్తున్న ప్రయోజనాలు అవి చూసిన తర్వాత మనం కష్టపడతాం ఏంటి, వాడు ఆరోపించడం ఏంటి అనే ఆలోచన వాళ్ళకి కలిగిన తర్వాత, ప్లస్ వ్యాపారస్తులు ఎప్పుడైతే రాజకీయాల్లోకి రావడం మొదలుపెట్టిన తర్వాత రాజకీయ వాతావరణం కొద్దిగా కలుషితం అవడం మొదలెట్టింది. మొట్టమొదటిగా వ్యాపారస్తుల్లో కలుషితమైంది, తర్వాత నేరస్తులు రావడం వల్ల వాతావరణం కలుషితమైంది, ఇప్పుడు పరాకాష్ఠకు చేరింది. అయితే ఈ ఎన్నికల సంస్కరణ నేరస్తులను తొలగించాలి అనే ఎన్నికల సంస్కరణ మనకి చట్టంలోనే ఉంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951కి సెక్షన్ 8లోనే దీనికి సంబంధించి ఉంది. సెక్షన్ 8(3) క్లియర్ గా చెప్తుంది, 2 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడిన ఏ ప్రజాప్రతినిధి అయినా డిస్క్వాలిఫై అవుతాడు అని. అయితే మళ్ళీ అందులో ఒక చిన్న సవరణ చేశారు. ఎందుకంటే ఇది పార్లమెంటు చేయాల్సింది కాబట్టి ఈ పార్లమెంట్కి చిత్తశుద్ధి లేదు. మళ్ళీ అక్కడ చిన్న లూప్ హోల్ పెట్టారు. ఏంటంటే సెక్షన్ 8(4) పెట్టారు. ఈ శిక్షగా పడిన తర్వాత 3 నెలల్లోపు ఇతను అప్పీల్కి వెళ్ళి అప్పీల్లో కదా స్టే తెచ్చుకుంటే మళ్ళీ అక్కడ కంటిన్యూ అవుతాడు. ఆ డిస్క్వాలిఫికేషన్ అప్లై అవ్వదు. అది ఏది అప్పీల్ తేలే వరకు. దాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పటి వరకు రాజకీయ నాయకులు, నేరమయ రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారు, వస్త్రాభరణం చేయడం కూడా మొదలు పెట్టారు. దానికి పరాకాష్ఠ మన ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం. దీని మీద
నిజంగా చెప్పాలంటే ఎన్నికల సంస్కరణ ఎన్నాళ్ళ నుంచో ప్రయత్నం చేస్తుంది, ఎలక్షన్ కమిటీ కూడా ప్రయత్నం చేస్తుంది, పౌర సమాజం ప్రయత్నం చేస్తుంది, లా కమిషన్ ప్రయత్నాలు చేసింది, చాలా రిపోర్ట్లు సెంట్రల్ గవర్నమెంట్ కూడా పలు కమిటీలు వేసింది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ అప్పటి సెంట్రల్ గవర్నమెంట్లు కొంత చిత్తశుద్ధి చూపించలేదు. అప్పుడేంటి, ఇప్పుడు ఉదాహరణ నేను చెప్తాను. 1990లో మొట్టమొదటిగా గోస్వామి కమిటీ వేశారు ఈ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ నుంచి ఎట్లా దీన్ని బయటకు తీసుకురావాలని. తర్వాత ఎన్ఎన్ వోరా కమిటీ వేశారు 93లో, రిపోర్ట్ ఇచ్చింది. తర్వాత ఇంద్రజిత్ గుప్తా 98లో, తర్వాత లా కమిషన్ 99లో రిపోర్ట్ ఇచ్చింది. తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అసలు ఈ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ రిఫార్మ్స్ ఎట్లా తీసుకురావాలి ప్రపోజల్స్ 2004లో ఇచ్చింది. తర్వాత సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ కూడా 2008లో తన రిపోర్ట్ ఇచ్చింది. జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ 2013లో ఇచ్చింది. మరలా లా కమిషన్ 2014లో ఇచ్చింది. ఎన్నికల సంస్కరణలు నేరమయ రాజకీయాల నుంచి, నేరస్తుల నుంచి ఈ యొక్క ప్రజాస్వామ్యం ఎట్లా పరీక్షించాలి, ఇన్ని కమిటీల రిపోర్ట్లు ఉన్నాయి. అయితే వీటన్నిటికన్నా కూడాను అత్యుత్తమమైన తీర్పు సుప్రీంకోర్టు 2018లో ఇచ్చింది. లిల్లీ థామస్ కేసు అంది. లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2013లో డివిజన్ బెంచ్ ఇచ్చింది. అది ఏం చెప్పిందంటే, ఈ ప్రజాప్రతినిధి ఎవడైతే ఉన్నాడో వాడికి శిక్ష, కోర్టులో శిక్ష పడిన ఆ క్షణం నుంచి వాడు డిస్క్వాలిఫై అయిపోతాడు. అది వచ్చిన తర్వాత మీరు గమనించారో లేదో, మాలాంటి అందరం గమనించాం, బహుశా ప్రసాద్ గారికి కానీ మిగతా మన మిత్రులు కూడా తెలిసే ఉంటుంది, రాజకీయ నాయకులు అల్లకల్లోలం అయిపోయారు. కరెక్ట్. కేంద్ర ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు దాన్ని మళ్ళీ మార్చాలని. ఎంత అల్లకల్లోలం అయిందంటే మళ్ళీ సుప్రీంకోర్టు తన తీర్పును తనే మార్చుకోవాల్సి వచ్చింది. ఏ కేసులు అంటే లోక్ ప్రహారీ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2018లో, అలాగే మనోజ్ రూరుల్లా కేసులు 2019లో. అక్కడ ఏం చెప్పారు తెలుసా, మళ్ళీ 2018లో నుంచి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, పొలిటికల్ పార్టీస్ అన్ని ఈ నేరమయ అభ్యర్థుల యొక్క చరిత్రని అప్లోడ్ చేయాలి దేంట్లో, వెబ్సైట్లో. వాళ్ళని ఎందుకు మీరు అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారో, వాళ్ళ క్వాలిఫికేషన్లు ఏంటి, వాళ్ళకున్న ఇతరత్ర అర్హతలు ఏంటో తెలియజేస్తూ మీరు చెప్పాలి. అలాగే వాళ్ళ మీద పెండింగ్ ఉన్న కేసులు కూడా ఖచ్చితంగా పబ్లిష్ చేయాలి లోకల్ పేపర్లో, ముఖ్యంగా లోకల్ భాషలో ఉన్న పేపర్లోనూ, ఒక జాతీయ పత్రికలోనూ. అలాగే అఫీషియల్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా పెట్టాలి. అలాగే 48 గంటల్లోపు వీళ్ళ యొక్క నేర చరిత్రని ఎన్నికలకు 2 వారాల ముందు లోపు పత్రికల్లో రావాలి, ఒక రోజు గ్యాప్తో. పొలిటికల్ పార్టీస్ కన్సర్న్ షల్ సబ్మిట్ ఏ రిపోర్ట్. అలాగే రాజకీయ పార్టీలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కి వాళ్ళ నేరమయ అభ్యర్థుల యొక్క చరిత్ర ఆ లిస్టు మొత్తం 72 గంటల్లో ఎలక్షన్ కమిషన్ పంపించాలా. ఇవన్నీ కూడా పొలిటికల్ పార్టీగా చేయకపోతే the political party fails to submit such report, the election commission of India must bring the same to the notice of Supreme Court. ఎందుకు సార్ ఆ కండిషన్? అందుకే పెనాల్టీ కండిషన్, చిన్న సబ్మిషన్ సార్. దానికి అందుకే కదా సార్ బీఆర్ ఎలక్షన్స్ ఈ పార్టీలన్నిటికీ పెనాల్టీలు వేసింది మీరు చెప్పిన దానికి. ఇప్పుడు వేసింది, రాబోతు చెప్పబోతున్నాను. బీహార్ అసలు యాక్చువల్ గా మన 2019 ఎలక్షన్ జనసేన పార్టీ తరఫున నేను నామినేషన్ కార్యక్రమం మొత్తం నేను స్టేట్ వైడ్ గా చూశాను. అందులో ఇది కంపల్సరీ ఉంది. అయితే మా పార్టీ తరఫు నుంచి వచ్చిన అభ్యర్థులు ఎవరు కూడా నేరమై చరిత్ర లేకపోవడంతో నేను ఇది మాకు అప్లై కాలేదంటే మేము పట్టించుకున్నాం. మళ్ళీ చిన్న సబ్మిషన్ మీ జనసేన పార్టీ ఒకటే స్టేట్ ఎలక్షన్ కమిషన్కి క్లీన్ రిపోర్ట్ ఇచ్చింది, మా క్యాండిడేట్స్ అందరికీ ఏ విధమైన ఆక్షేపణలు, కోర్టు కేసులు లేవని. అది కూడా మీరు గమనించండి. అందుకే నా మీద చాలా వరకు బాధ్యత తగ్గిపోయింది. కానీ మిగతా పార్టీల గురించి చూశాను, నేరమయ చరిత్ర ఉన్న అభ్యర్థులు ఎవరికి కూడా లోకల్ న్యూస్ పేపర్లో రాలా, అవునండి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కూడా రాలా మన 2019 ఎలక్షన్ లో. ఆ విషయం మీరు గర్వం చెప్పండి. గమనించి కానీ సుప్రీంకోర్టు హెవీగా ఈసారి బీహార్ ఎలక్షన్స్ గురించి వచ్చింది. ఎందుకంటే దాని పాయింట్ అవుట్ చేయడం వల్ల ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా ₹1,00,000 అన్ని రాజకీయ పార్టీలకు కూడా పెనాల్టీ వేసింది. లక్ష కాదు సార్, 5 lakhs. అందులో 2 కేటగిరీస్, సిపిఎం, ఎన్సిపి, ఆర్జేడీకి అయితే 5 lakhs, సిపిఎం,
లోక్ జనశక్తి అండ్ సిపిఐకి అయితే 1 lakh. ఇప్పుడు ఈ రకంగా సుప్రీంకోర్టు కొంత యాక్టివ్ ఉంది. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎన్నికల రిఫార్మ్స్ తీసుకురావాలంటే మళ్ళీ బాల్ తీసుకెళ్లి గతంలో ఒక జడ్జిమెంట్ లో మనోజ్ నురుల్లా అనేది ఒక కేసు వచ్చింది, మళ్ళీ పార్లమెంట్ గా చెప్పింది. అంటే దొంగల చేతుల్లో తాళం పెట్టి, అంటే సారీ మా పుడి తిరుపతి దగ్గర మొన్న కోపం తెచ్చుకుంటారేమో అంటే పార్లమెంట్ దొంగలు అంటే నా ఉద్దేశం అది కాదు. కానీ ఎవరు పిల్లి మేడలో గంట కట్టాలి? రైట్. ఇప్పుడు వాళ్ళని వాళ్ళు మీకు మెల్లగా ముడతాడు వేసుకుంటారంటే వేసుకుంటారా? చస్తే వేసుకో. ఎందుకంటే మీకు ఎందుకు చెప్పారంటే ఇందాక తిరుపతి మన ప్రసాద్ గారు చెప్పినట్లు నేరస్తుల సంఖ్య 2017లో 1841 ఉంటే డిసెంబర్ 2018 వచ్చేటికి 4122 అయింది. సెప్టెంబర్ 2020 వచ్చినప్పటికి 4859 అయింది. ఇది అఫీషియల్ గా అడ్వకేట్ అండ్ సుప్రీంకోర్టుకి మొన్న సబ్మిట్ చేసిందా? అవునండి, ఈ వాస్తవాలు. ఇదే కాకుండా ఈ ప్రభుత్వాల్లో ఉన్న ఈ నేరస్తులు తమ మీద ఉన్న కేసుల్ని జీవోల ద్వారా సెక్షన్ 321 ఆఫ్ సిఆర్పిసి కింద వాళ్ళకి వాళ్ళు ఎత్తేసుకుంటున్నారు అనేది కూడా తీసుకురావడంతో సుప్రీంకోర్టు ఒక నూతన డైరెక్షన్ ఇచ్చింది. కింద కోర్టు 321 కింద కోర్టుకి పవర్ ఉండేది ఇదివరకు. మాకు ఏ కోర్టు ట్రై జరుగుతుంది ఆ కోర్టే. ఇప్పుడు అది కాదు, అది కన్ఫర్మ్ చేసిన తర్వాత హైకోర్టు రాటిఫికేషన్ చేయాలి. ఆ నిబంధన పెడతాం కూడా అది ఒక మంచి సంస్కరణ. నేరమయ రాజకీయాలు కొద్దిగా బయటకు రావడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కూడాను సుప్రీంకోర్టు కొద్దిగా మందలించింది కౌంటర్ ఎందుకు వేయలేదని. నవంబర్ నుంచి కౌంటర్ వేయలే. ఇందులో మీరు కనుక నెక్స్ట్ కౌంటర్ వేయకపోతే అసలు మీ తరపున వాదన లేదని మేము భావించేసి కేసు ముందుకు తీసుకెళ్తాము, వేరే బెంచ్కి దీన్ని అపాయింట్ చేస్తాము, కొత్త బెంచ్ని అపాయింట్ చేసి మొత్తం పరిశీలన చేస్తామని చెప్పి. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. రైట్. తిరుపతిరావు గారు మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో నేరమయ రాజకీయాలని క్లీన్ చేసేటువంటి అవకాశం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వానికి వచ్చినట్టుగా లేదా స్వీకరించినట్టుగా భావించవచ్చా? గంట మీరే కట్టిలో. అందరికీ నమస్కారం. కేశవ్ గారు, నమస్కారం. అవకాశం వచ్చిందా లేకపోతే భావించామా అనేది తర్వాత. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దాని మీద అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం సాధించినటువంటి సంస్థ కాంగ్రెస్. అది పొలిటికల్ పార్టీ కాదు. స్వతంత్రం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేయమన్నటువంటి డిమాండు రద్దు కాకుండా అది పొలిటికల్ పార్టీగా కొనసాగించడం అదొక తప్పిదం అయింది. ఈ దేశంలో రాజకీయాల్లో అవినీతి లేకపోతే. ఇంకొక కారణం ఏమైందంటే ఆ రోజు కాంగ్రెస్ లో కూడా మెజారిటీ సభ్యులు వల్లభాయ్ పటేల్ని ప్రైమ్ మినిస్టర్ చేయమన్నటువంటి అడిగినటువంటి సందర్భం. కానీ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అదొక కారణం. నేను ఎందుకు అంటే నేరమయ రాజకీయాలు లేకపోతే అవినీతి రాజకీయాలు ఇవన్నిటికీ ఇవాళ ప్యానెల్లో ఉన్నటువంటి 3 రాజకీయ పార్టీలు కానీ లేకపోతే మీరిద్దరు కానీ ఎవరో కారకులం కాదు. కాబట్టి నేను అవన్నీ ఎత్తుకోవాల్సి వచ్చినాను. కాంగ్రెస్ కనుక రద్దయి వేరే రాజకీయ పార్టీ వేరే రాజకీయ వేదిక ఒక పార్టీ వచ్చి రాజకీయం జరిగినట్లయితే ఒకలాగా ఉండేది. లేదు, అదే వేదిక మీద వచ్చేటప్పుడు వల్లభాయ్ పటేల్ గారు ప్రైమ్ మినిస్టర్ అయినట్లయితే మెజారిటీ పీపుల్ అభిప్రాయం మేరకు అయినట్లయితే కూడా ఈ దేశంలో అవినీతిమయ రాజకీయాల గురించి చర్చ ఇవాళ వేరే విధంగా జరిగేదేమో అని చెప్పేసి అభిప్రాయపడ్డారు. అయితే స్వతంత్రం వచ్చినటువంటి తొలినాళ్ళల్లో మనం ఒకసారి తీసుకున్నట్టయితే ప్రజాప్రతినిధులుగా వచ్చేవాళ్ళు ఇవాళ కూడా మా జిల్లాలో కూడా ఒకరిద్దరు ఉన్నారు పాపం. వాళ్ళు ధైర్యమైనటువంటి ఎమ్మెల్యేలుగా చేసినటువంటి వ్యక్తులు ఇవాళ ఒక దయనీయమైనటువంటి జీవనం లేదా ఒక సాధారణమైనటువంటి జీవనం. దయనీయమైనటువంటి జీవనం మనం ఎందుకు అనుకోవాలి? ఇవాళ ఒక సాధారణమైనటువంటి జీవనం గడుపుతున్నటువంటి వ్యక్తులను కూడా ఇవాళ సమాజంలో మనం చూస్తున్నాం. తొలినాళ్ళల్లో అటువంటి అంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి అవగాహన లేదండి. ఏదైతే సర్చీలను ఎంచుకోవాలా లేకపోతే అవినీతి లేనటువంటి రాజకీయ నాయకుడిని ఎంచుకోవాలన్నటువంటి అవగాహన లేనప్పటికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి ప్రజాప్రతినిధులుగా వచ్చినటువంటి వాళ్ళు సాధారణంగా ఒక రకమైనటువంటి జడ్జి. ఇది మొదటి 2-3 దశాబ్దాల తర్వాత రాను పొల్యూట్ అవ్వడం ప్రారంభమైంది.
తర్వాత నేను ఇప్పుడు ఎవరిని వేలెత్తి చూపను. తర్వాత దేశ రాజకీయాల్లో ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీల తాలూకా పుట్టుక, వాటి తాలూకా ప్రాముఖ్యత పెరిగినటువంటి, నేను ఏదో తెలుగుదేశం లేకపోతే ఇవాళ వచ్చినటువంటి దీని గురించి రాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూడా ఎన్టీ రామారావు గారు ఉండేటప్పుడు ఏలుకోవడానికి అవకాశం లేనటువంటి పార్టీగానే ఉంది. తర్వాత అది వేరే అంశం, దాని గురించి ఇప్పుడు మాట్లాడాలి. లేకపోతే ఇవాళ వచ్చినటువంటి వైసీపీ పార్టీ గురించి కూడా నేను ప్రస్తావించాను. దేశం మొత్తం మీద రాజకీయ ముఖ చిత్రంలో వచ్చినటువంటి ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభావాన్ని కోల్పోతూ రావటం, జనసంఖ్య ఉండేటప్పుడు, పూర్వ జనసంఖ్య ఉండేటప్పుడు కూడా అనుకున్న స్థాయిలో మేము అభివృద్ధులు చెందకపోవటం, ప్రాంతీయ పార్టీల పుట్టుకు ప్రారంభం అవటం. ప్రాంతీయ పార్టీలు అంటే నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు, ముందే చెప్తున్నా. అది ఆల్మోస్ట్ వాళ్ళు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ లాగా తయారయ్యాయి. వాళ్ళు ఒక టర్మ్లో వాళ్ళు చేసినటువంటి దాన్ని చూపించుకొని రెండో టర్మ్కి మళ్ళీ వెళ్ళటం, అది కూడా తాత్కాలికమైనటువంటి ఎజెండా, ఒక దీర్ఘకాల ఎజెండా లేకపోవడం, లేదు మొదట్లో వచ్చినటువంటి ఎజెండాని సవరించుకోవడం, రకరకాలైనటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో అవినీతి తాలూకా పాత్ర పెరిగిపోయినట్టు. కాబట్టి ఇవాళ మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే, సరే మీ పార్టీలో లేరా అని ప్రశ్న కూడా ఉంది. మా పార్టీలో అంటే రాజకీయం అనేది వచ్చేటప్పుడు మా పార్టీలో కూడా పొరపాట్లు ఉంటాయి, తప్పదు. రాజకీయ పార్టీ ఇవాళ ఎలాగే రాజకీయం చేయాల్సి వస్తుందని అంటే, ఈ దేశాన్ని పరిపాలించి, ఈ దేశాన్ని బాగు చేసి, ఈ దేశాన్ని అభివృద్ధి చెందించాలా. 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పాలనను విముక్తి చేయాలని భారతీయ జనతా పార్టీ భావించేటప్పుడు కొన్ని సందర్భాల్లో గెలుపు గుర్రాల కోసం చూడాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. వచ్చిన సందర్భాల్లో కూడా మేము కూడా ఎంటర్టైన్ చేయొచ్చు, నేనేం కాదని చెప్పట్లా. కానీ ఒకటి తిరుపతిరావు గారు ఒక ప్రశ్న ఇప్పుడు నారాయణ గారు రేజ్ చేసిన దానిలో కూడా కేంద్ర క్యాబినెట్లోనే 33 మంది నేర చరిత్రలు ఉన్నారు అనేటువంటి దానికి మీ సమాధానం ఏంటి? నేను అదే కమింగ్ టు దట్ పాయింట్. నేను అందువల్లే దాన్ని ఎత్తుకున్నాను అనమాట. ఎత్తుకున్నాను, వారు అడిగానని దానికంటే నేను కూడా చెప్పాల్సింది. నేను ఏదో అడ్డంగా వెళ్ళిపోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. మీరేం లేదు, గెలుపు గుర్రాలని చెప్తున్నారు, అందుకనే ఏమంటారు, గెలుపు గుర్రాల కోసం ఎత్తుకున్న వాళ్ళని అంటున్నారు. దాని మీద మేము ఉన్న రాజకీయ నేపథ్యంలో కొన్ని గెలుపు గుర్రాల కోసం అని పరిగెట్టాల్సినటువంటి పరిస్థితి ప్రతి రాజకీయ పార్టీకి వచ్చింది. అందులో భారతీయ జనతా పార్టీ ఏం మినహాయింపు లేదని చెప్పడం నా ఉద్దేశం. ఆ నేపథ్యంలో కొన్ని జరిగినవి. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీయే కాదు, అసలు మనకు ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉండేది నేరము ఆరోపించబడిన వాడు పోటీకి అనర్హుడేమీ కాదు. నేరము రుజువైన శిక్షబడిన వాళ్ళు మాత్రమే పోటీకి అనర్హుడు. ఏదైతే ఉన్నటువంటి ఒక క్లాస్. ఆ నేపథ్యంలో ఏం జరుగుతుంది, నేర ఆరోపణలు ఉన్న వాళ్ళందరూ కూడా పోటీకి అనర్హులు కాదు కాబట్టి ఖచ్చితంగా పోటీలో పడి. ఇక్కడ ఏంటంటే కొన్ని పార్టీల్లో ఎక్కువ శాతం మంది ఉన్నారు, లేకపోతే తీవ్రమైనటువంటి నేరారోపణలు. ఉదాహరణకి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తుల విషయంలో స్వల్పమైనటువంటి నేరారోపణలతో ఉన్నటువంటి వాళ్ళ తప్ప తీవ్రమైనటువంటి నేరారోపణలతో ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నటువంటి సందర్భం. అలాగే చాలా పార్టీల్లో ఉన్నటువంటి పరిస్థితి. నేను దేన్ని కూడా నేను పాయింట్అవుట్ చేయట్లేదు. అందువల్ల ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ చర్చ జరగాల, నిజమే. వాళ్ళ చీఫ్ జస్టిస్ గారు ఎన్వి రమణ గారు వెళ్ళిన తర్వాత దీని మీద కొంత చర్చ జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే ఆ ఎన్వి రమణ గారిని కూడా నేరస్తుడిగానే చిత్రీకరించడానికి జరిగినటువంటి ప్రయత్నాలు కూడా ఇవాళ మనం మాట్లాడటానికి లేదు, బికాస్ ఆఫ్ చీఫ్ జస్టిస్ గా ఉన్నారు కదా. ఇవన్నీ నేపథ్యంలో ఒక ప్రక్షాళనంటూ జరిగినట్లయితే ఆస్వాదించేది ముందుగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది ఖచ్చితంగాను. అయితే ఇప్పుడున్నటువంటి ఈ నేరమయ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వాళ్ళైతేనేమి, లేకపోతే ఆర్థిక అంగబలాలతో గెలిచి వస్తున్నటువంటి వ్యక్తుల తాలూకా ప్రాబల్యం సమాజం మీద పెరిగిపోయింది. ఒకప్పుడు నేను ఇందా చెప్పాను, ఓటర్లలో తొలినాల్లో, స్వతంత్రం వచ్చినటువంటి తొలినాల్లో ఓటర్లలో చైతన్యం లేనప్పటికీ కూడా నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఫలానా వ్యక్తి మంచోడ్రా అని చెప్పితే ఆయనకి ఓటేసే పరిస్థితి ఉండేది. ఇవాళ మనందరం కలిసి ఆయన మంచి వ్యక్తి అని చెప్పినా కూడా ఓటేసే పరిస్థితి లేదు. నాకేం వస్తుందని చూస్తున్నాడు, ఆయనకేం ఇస్తున్నారని చూస్తున్నాడు పరిస్థితులు కూడా మనం గమనిస్తాం. కాబట్టి
వీటన్నిటి నేపథ్యంలో ఇది ఇవాళ చీఫ్ జస్టిస్ గారు తీసుకున్నది. అంటే నారాయణ గారు వ్యాఖ్యానించారని చెప్పేసి ఇవాళ మనం తీసుకోవడం అయితే అది అసందర్భం. నారాయణ గారికి చీఫ్ జస్టిస్ చెప్పారా లేకపోతే రాష్ట్రపతి గారు చెప్పారా? నారాయణ గారి వ్యాఖ్యలు మన చర్చకి నారాయణ గారి వ్యాఖ్యలు నేపథ్యం కాదులేండి. ఒక నిమిషం. నిజమయ్యి అదే మంచి పరిస్థితి వచ్చేటప్పుడు మనం ఆహ్వానించడానికి పరిణామం. రైట్. ఈ చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది. అలానే చీఫ్ జస్టిస్గా ఆయన బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా నేరమయ రాజకీయాల్ని క్లీన్ చేయాలనేటువంటి అంశం పైన విస్తృతంగా చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఆ సందర్భం కాబట్టి తీసుకున్నాం. ఇక వైసీపీ నాయకులు హనుమంత్ రెడ్డి గారు మనతో లైవ్లో ఉన్నారు. హనుమంత్ రెడ్డి గారు, నేరమయ రాజకీయాల్ని శుద్ధి చేయాలనేటువంటి అంశం పైన వైసీపీ స్టాండ్ ఏంటి? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. అలాగే ఇప్పుడు ఉండే సుప్రీంకోర్టులో కానీ అప్పీల్ కోర్టులో కానీ ఏవైతే పెండింగ్ ఉంటాయి, స్టేలు తెచ్చుకొని తీసుకున్న కేసుల మీద కూడా మాట్లాడితే చాలా బాగుంటుంది. స్టేలు తెచ్చుకునే దాని మీద చెప్పి ఎన్ని రోజులైందో దాని మీద ఇంతవరకు చర్చనే జరగలేదు. స్టేల మీద కేసుల మీద నడిచే వాళ్ళ చరిత్ర ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏదో ఈరోజు నేర చరిత్ర కలిగిన మామూలుగా ఏదైతే చర్చ జరుగుతా ఉందో దాని మీద మంచిదే, శుభ పరిణామమే, మేము కూడా స్వాగతిస్తాం. తొందరగా కేసులు తెగిపోతే మంచిదే, దానికి ఏమి ఎవరు ఆలోచించాలి. స్టేల మీద ఉండే వాళ్ళ మీద కూడా మాట్లాడితే మనం దాని మీద కూడా చర్చ పెడితే బాగుంటుంది సార్. రైట్. ఇప్పుడు చంద్రబాబు ఎన్ని కోర్టు కేసులలో స్టేలు తెచ్చుకొని బతుకుతా ఉన్నాడు, ఆయనకు ఏ విధంగా సహకరిస్తా ఉన్నాయి? రైట్. రైట్. సాగర్ గారు, విద్యాసాగర్ గారు. ఇప్పుడు నేర రాజకీయ నాయకుల మీద కేసులు స్టే ఉన్నాయా, పెండింగ్ ఉన్నాయా, ఏ స్టేజ్ లో ఉన్నాయా అనేది ఇక్కడ ఇమ్మీడియట్. ఇది ఇక్కడ ఇమ్మీడియట్ వాళ్ళ మీద ఉన్న పెండింగ్ కేసు అది ఏ స్టేటస్ లోనే ఉండండి. స్టే ఉందా, స్టేటస్ కో ఉందా, పెండింగ్ ఉందా, లాంగ్ పెండెన్సీ ఉందా, మూల పడిపోయిందా, అది కాదు క్వశ్చన్. ఉన్న కేసులన్నీ లెక్క కట్టి 4,000 చిల్లర కేసులు పెట్టారు. ఆ 4,000 దేశం మొత్తం మీద రాజకీయ నాయకుల మీద 4,000 చిల్లర కేసులు. ఆ 4,000 చిల్లర కేసులు లోయర్ మేజిస్ట్రేట్, ట్రయల్ కోర్టు, మేజిస్ట్రేట్ కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు పెండింగ్ ఉన్నాయి. ఇది నెంబర్ 1. అందరూ వస్తారు, అది ఏ స్టేటస్ లో ఉన్న స్టే ఉన్నా ఏదున్నా ఒకటైతే. రెండో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక్క కేసు సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టులో కానీ, ట్రయల్ కోర్టులో కానీ, జిల్లా కోర్టులో కానీ ఎక్కడ కూడా పెండింగ్ అనేది లేదు. ఇది ఆవుయాసమే. ఒక్క నిమిషం మీరు ఆగాల, ప్రసాద్ గారు మీరు ఆగాల. ఇప్పుడు రీసెంట్ గా లక్ష్మీపార్తి మీరే లేదని చెప్పి మీరు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇవ్వడం? అరే ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మొన్న రీసెంట్ గా లక్ష్మీపార్తి గారి కేసులో 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు అది పెండింగ్ ఉన్నది. దాన్ని కూడా కొట్టేసింది కేసు. అది ఒక్కటే ఉన్నింది, అది కూడా 1 month 2 months బ్యాక్ అది కూడా కొట్టేసింది. చంద్రబాబు నాయుడు గారి మీద లోయర్ ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా ఒక్క కేసు పెండింగ్ లేదు, ఒక్క కేసు స్టేలు లేదు. విజయలక్ష్మి గారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇవిడు మళ్ళీ కొట్టేసిన కేసులు అన్నింటినీ తీసుకొని పోయి దాదాపు 2,000 చిల్లర పేజీలు తీసుకొని పోయి రీఎంక్వైరీ చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తుంది. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు సుప్రీంకోర్టు ఆ రోజు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు సుప్రీంకోర్టు దాన్ని ఎసిరేసి కొట్టేసిన కేసులు పునర్విచారణ చేయటం కుదరదు అని చెప్పేసి తిరిగి పంపించేసింది. దేర్ ఈజ్ నో సింగిల్ స్టేటస్ కో ఇన్ ఎనీ కోర్ట్ ఇన్ ద కంట్రీ. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక్క కేసు పెండింగ్ లేదు. ఉంటే ఆ కేసు ఏంటి, ఆ కేసు నెంబర్ ఏదో చెప్తే మీకు ఇప్పుడు గూగుల్లో చెప్తాను, ఇప్పుడు మీరే తీసేయచ్చు, స్టేటస్ కో మీరే తీసేయచ్చు. ఒక్క కేసు పెండింగ్ లేదండి. అదే ప్రసాద్ గారు, ప్రతిదానికి ఏంటంటే వాళ్ళు బురదేయడం, మీరు కడుక్కోవడం అలవాటు అయిపోయింది. ఇక్కడ వాళ్ళు కూడా ఆవుయాసంలాగా ఎక్కడి నుంచి ఎటు తిరిగినా చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన లేకుండా వాళ్ళు ఏ రోజు వాళ్ళ దైనందిన కార్యక్రమం నడవట్లేదు. ఇది పక్క తీస్తే నాకు పెద్దలు శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టు ఇవాళ వ్యవస్థల్ని పరిరక్షించడానికి సుప్రీంకోర్టులు కానీ, ఎలక్షన్ కమిషన్లు కానీ ఎవరైనా ఉన్నారు. నాకు చూడండి, ఆ పిల్లిమెల్లో గంట కట్టి టైంకి వచ్చేసరికల్లా నేను స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తామని చెప్తారు కదా బీజేపీ వాళ్ళు. ఈజ్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. సుప్రీంకోర్టుతో అనుసంధానించుకొని దీని మీద ఒక ఏమైనా పార్లమెంటరీ స్థాయి సంఘాన్ని వేసి సత్వర న్యాయం చేయడానికి ర్యాపిడ్ కోర్సుని డిక్లేర్ చేస్తున్నాం. ఆయన కూడా సుప్రీంకోర్టు అధినాయకుడు కూడా అదే అడుగుతున్నాడు కదా, ర్యాపిడ్ కోర్సుని స్టార్ట్ చేసి విత్ ఇన్ 2 years 1 year టైంలో దీన్ని కంక్లూడ్ చేస్తూ ఉంటున్నప్పుడు సహాయ సహకారాలు ఎందుకు అందించలేకపోతున్నారు? అంటే మళ్ళీ పెళ్లిమెల్లో గంట కట్టడానికి ఎవరైనా ఎత్తుక్కోవాలా? ఇక్కడ ప్రాంతీయ పార్టీల ఔన్నత్యం గురించి వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు నేషనల్ లెవెల్లో
రీజనల్ వ్యవస్థలకి అన్యాయం జరుగుతున్నప్పుడు ఇవాళ మీతో కూడా అనుసంధానించుకున్న జనసేన పార్టీ కూడా ఒక రీజనల్ పార్టీ అనండి, మీతో హ్యాండ్ అండ్ గ్లౌజ్లో తిరుగుతుంది కదా. ఇక్కడ ఎవరు ఏంటంటే ప్రాంతీయ ప్రయోజనాలు పణంగా పెట్టి నేషనల్ లెవెల్లో నాటి కాంగ్రెస్ అయినా నేటి బీజేపీ అయినా సరే, ఆ రోజు స్టీల్ ప్లాంట్ కూడా మాకు కాంగ్రెస్ ఏమి ఇలా ఎర్రతివాసి చేసి మాకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో స్టీల్ ప్లాంట్ పెట్టండి అనే సహాయ సహకారాలు అందించలేదు. ఎన్నో పోరాటాల ఫలితమే స్టీల్ ప్లాంట్. అలాగే విభజన హామీల్లో మీరు ఏం చెప్పారో ఏం చేశారో ఎక్కడున్నదో స్టేట్ అతిగతి మీద వాళ్ళ ప్రాధాన్యం సంతరించుకోవడానికి రీజనల్ పార్టీల ఆవిర్భావం, రీజనల్ పార్టీల ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. ఈవెన్ జనసేన నాయకుడు కూడా అధినాయకుడు ఆయన మాడ్యులేషన్స్ తగ్గించడానికి మీతో అనుసంధానించుకోవచ్చేమో, కానీ మాడ్యులేషన్స్ ఎప్పుడు మాడ్యులేషన్స్గానే ఉంటాయి. మీరు గమనించారో లేదో, స్వచ్ఛశీలంగా స్వచ్ఛందంగా రాజకీయ పార్టీ ఆవిర్భావం నుంచి ఎలక్షన్లో నిలబడేదాకా ₹1 ఖర్చు పెట్టలేదు. స్వచ్ఛందంగా నామినేషన్ ప్రతి వ్యక్తి కూడా క్లీన్ చిట్తోనే ఉన్నారు. ఎలక్షన్ ప్యాటర్న్లో వాళ్ళు అనుసంధానించుకున్న విధానాన్ని గమనించండి. వెసస్ మిగిలిన పార్టీలు అంటే రీజనల్ పార్టీ యొక్క ఔన్నత్యం గురించి నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, జనసేన విషయం ఎప్పుడైతే రాజకీయ విధి విధానాలకి అనుగుణంగా నడుచుకుంటున్న పార్టీ ప్రజల మనలో పొందిందా లేదా అన్న తర్వాత విషయం, కానీ స్వచ్ఛందంగా పోరాటం చేసి పోరాట పటిమ గురించి నేను మాట్లాడుతున్నాను. వెసస్ మిగిలిన పార్టీల్లో కూడా ఏదో రామారావు గారి టైంలో తెలుగుదేశం బాగుంది, తర్వాత పరివర్తన చెందిపోయిందంటే ఇదేమైనా అమీబా అనుకుంటున్నారంటే ఎలా కావాలంటే అలా షేపులు మారిపోవడానికి. రాజకీయ విధి విధానాల్లో ఇవాళ ఎవరికైనా సరే, మీకైనా నాకైనా, మీ 33 మంది మంత్రులకైనా 4859 మంది సెప్టెంబర్ 26, 2020కి ఇచ్చిన డేటాలో ఎవరెవరు ఉన్నారో స్టే ఆర్డర్లో ఉండేవండి, లేకపోతే కేసులో ఉండేవండి. 1 ఇయర్లో ర్యాపిడ్ కోర్టులు పెట్టి సత్వర న్యాయానికి అనుగుణంగా చేయండి. ఇవాళ మొన్న బీహార్ ఎలక్షన్స్లో 5 లక్షల పెనాల్టీ కట్టడంలో బీజేపీ అగ్రగణ్యంలోనే ఉంది. మీరేం అతీతులు కాదు ఎవరును. 48 అవర్స్ నోటిఫికేషను, 2 వారాల ముందు ఇవ్వాల్సినవి, ఇవన్నీ అందరికీ కేటగిరికల్గా చెప్పిన దాంట్లో ఎవరెవరు డీవియేట్ అయ్యారన్నది చూసుకోండి. అదే విషయం ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కల్లా ఇక్కడ ఏ రాజకీయ పార్టీకి ఆ విధమైన పెనాల్టీలు గురి కాబడలేదు. అంటే ప్రాపర్లీ దే హ్యావ్ డిక్లేర్డ్, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే దాని అర్థం ఏంటంటేనండి, రీజనల్ పార్టీలైనా సరే ఎవరు ఔన్నత్యాన్ని వాళ్ళు కాపాడుకుంటూనే ఉన్నారు. వెసస్ రీజనల్ పార్టీల కన్నా ఉన్నత స్థాయిలో ఉన్న కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బీహార్ ఎలక్షన్స్లో 5 లక్షల పెనాల్టీలు పే చేసిన బ్యాచ్లో ఉన్నారు. అంచేత ఏంటంటే రీజనల్ పార్టీలను ఆపాదించడం చాలా సులువు. ఏదో నేషనల్ ప్రైడ్తోనూ నేషనల్ సస్టైనిటీతోనూ మీరు ఒక క్రీమ్ లేయర్ కింద ఫామ్ అయ్యి మీరేదో అన్నీ చేసేస్తున్నట్టుగా మాత్రం దయించి ఆ విధమైన పోటరైజేషన్స్లో మాత్రం డ్రైవ్ కాకండి. రీజనల్ పార్టీల ఔన్నత్యం, ప్రాంతీయ ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి ఏ రీజనల్ పార్టీ అయినా సరే పోరాట పటిమలతోనే ఉన్నాయి. ప్రజాక్షేత్రంలో ప్రజల మన్ననలు పొందినప్పుడే అధికారంలోకి వస్తున్నాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అయినా వచ్చు, ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా వచ్చు, ఎవరైనా ప్రజల మన్ననలతోనే ఉన్నారు. కానీ ప్రజల మన్ననలతో కూడిన వ్యవస్థలో ఈ విధమైన రాజకీయ ఆక్షేపణలు ఏంటంటే, క్రిమినల్ కేసెస్ ఏమైనా ఉంటే మాత్రం వాటి మీద నిర్మూలించండి నేను చెప్పినప్పుడు మీరేదో అతీతంగా ఇవాళ చట్టం చేసే హక్కు మీకే ఉంది కదా. 60 సంవత్సరాల కాంగ్రెస్ లెగసీలో పొరపాట్లు జరగవచ్చు, గ్రహపాట్లు జరగవచ్చు, మీకు ఇవాళ గోల్డెన్ ఆపర్చునిటీ కదా. దీని మీద మీ స్టాండ్ చెప్పండి అంటే, ఈ స్టాండ్ చెప్పకుండా మీరేమో మళ్ళీ పిల్లిగా ఎత్తుక్కుంటే కార్యక్రమం అయితే పెద్దలు మా శాంతిప్రసాద్ గారు చెప్పినట్టు ఆ పిల్లి మీకు ఎప్పటికీ దొరకదు గంట కట్టడానికి. రైట్. శాంతిప్రసాద్ గారు, ప్రాంతీయ పార్టీల స్వార్థం లేదా అవినీతి రాజకీయ పార్టీల్లో ఈ నేరమయ కోణం పెరిగిపోవడానికి కారణం అవుతుందా? అసలు వాళ్ళకి ఆ విధమైన ఇది బ్లేమే లేదు సార్. ఆయన అడిగితే అలాగే మిగిలిన వాళ్ళు ఎవరైనా అడగండి. ఇప్పుడు ఆయన విశ్లేషిస్తారు. ప్రాంతీయ పార్టీలు వచ్చేటప్పుడు ఏంటంటే వాడి యొక్క ఉనికి కోసం కొంత, ఇప్పుడు ఉదాహరణకి 2014, 2019 ఎలక్షన్స్ మన రాష్ట్రంలో తీసుకుందాం. 2014 వచ్చేటప్పటికి 5 కోట్లు ఉంటే చాలా ఎమ్మెల్యే క్యాండిడేట్ అన్నారు. 2010 వచ్చేటప్పటికి ఏం చెప్పారంటే 10 కోట్లు కావాలన్నారు ఎమ్మెల్యే ఎలక్షన్స్. ఎంపీకి అయితే 40 నుంచి 50 కోట్లు క్వాలిఫికేషన్ అయింది. కానీ మా జనసేన పార్టీ మొట్టమొదటిసారిగా 2014 ఎలక్షన్లో పోటీ చేయలేదు సార్. 2019లో మేము మొట్టమొదటిసారి ఎన్నికలు దిగినప్పుడు కూడా మాలో చాలా మేధావేదం జరిగింది. కొంతమంది అభ్యర్థులు మేము డబ్బు తీస్తామంటే పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు. మీరు డబ్బు తీసుకుంటారంటే మీ బీఫామ్ క్యాన్సిల్ చేస్తారు. మనం ప్రయత్నం చేస్తున్నాం, సంస్కారాలకు వెళ్తున్నాం. మనం నీతిమంతంగా లేకుండా మన ఎదుటి పార్టీలు మనం ఏ రకంగా మనం విమర్శిస్తాం. ధనస్వామ్యం లేని ఈ నేరమయ రాజకీయాలు లేని రాజకీయాల కోసం మనం ప్రయత్నం మొదలుపెట్టాం. 1-2 సార్లు దెబ్బతింటాము, ఫెయిల్ అవుతాము, అవమానపడతాము, భంగపడతాము. దానికి భయపడేవాళ్ళైతే దయచేసి నా పార్టీలో రావద్దని ఆయన విస్పష్టంగా మా అంతర్గత సంభాషణ చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము వెళ్తున్నాం. కానీ ఈరోజు రాజకీయ ఎట్లా తయారని డబ్బు ఉండాలి, అదనంగా నేరస్తుడు అయితే అది ఒక ఎడిషనల్ క్వాలిఫికేషన్ కూడా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చింది ఏంటంటే
ఈ ఎప్పుడైతే లిల్లీ థామస్ జడ్జిమెంట్ నల్లిఫై అయిపోయిందో ఈ నేరస్తులకి పట్టాపగ్గాలు లేకుండా అయిపోయి డిక్లేర్ చేస్తే సరిపోతుంది. ఏమైతే కేసులు డిక్లేర్ చేస్తే సరిపోతుంది. అవి డిక్లేర్ చేయకపోతే డిస్క్వాలిఫికేషన్ అవుతుంది. డిక్లేర్ చేశాడుకో కానీ ప్రజాబాహులుగా వస్తున్నాయా? ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్లు ఈ అశ్విన్ ఉపాధ్యాయ బీజేపీకి సంబంధించిన వ్యక్తి సుప్రీంకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ వేసాడండి ఎలక్షన్ కమిషన్ మీద. వేస్తే అప్పుడు ఆర్ఎఫ్ నారిమన్ గారు దీని మీద చాలా సీరియస్ వ్యూ తీసుకున్నారు. నేరమయ రాజకీయాల్లో అఫిడవిట్లు ఉన్నవాళ్ళు పబ్లికేషన్స్ వాళ్ళ నేర చరిత్ర పబ్లికేషన్ పేపర్లు వేయకుండా ప్రజాభవన్ తెలియకుండా చేయకుండా చేస్తుంటే మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారని ఎలక్షన్ కమిషన్ మీద చాలా హెవీగా వస్తే అప్పుడు మొట్టమొదటిసారిగా బీహార్ ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ రకంగా వేయలేదని చెప్పి ఈ పార్టీలు చెప్పిన తర్వాత ఈ పెనాల్టీలు వచ్చినాయి. ఆ పెనాల్టీల నేపథ్యం ఈ అశ్విన్ ఉపాధ్యాయ బీజేపీ సంబంధించిన వ్యక్తి చేసిన ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఇకపోతే ఇక్కడ మనం చిన్న వాస్తవాలు కూడా గమనించాలి. సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాలు తన ఇచ్చిన తీర్పుల్ని రివర్స్ చేసుకోవడం కూడాను న్యాయ వ్యవస్థ తరఫున ఒక న్యాయవాదిగా నేను కూడా హర్షించలేను. ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళు స్వార్థాలు వాళ్ళు చూసుకుంటారు సార్. మనం వ్యవస్థలో గాడి పెట్టాలనుకున్నప్పుడు అసలు ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను. లా కమిషన్ అయితే అసలు ఒక క్రిమినల్ కేసు ఫైల్ చేయగానే అతను అసలు ఎన్నికలు అనర్హుడిగా ప్రకటించిన జీవితాంతం ఉంది. అయితే అది సాధ్యం కాదు. ఇది 244 లా కమిషన్ రిపోర్ట్లో. కానీ సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఏం చెప్పిందంటే ఈ కేసులు నేరస్తుల మీద ఏదైతే కేసులు పెండింగ్ ఉన్నాయో ఖచ్చితంగా 6 నెలలు టైం ఫ్రేమ్ వర్క్ పెట్టి 6 నెలలకు డిస్పోజల్ చేయాలి, చేసితేనే బాగుంటుంది అనే ఒక రిఫార్మ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ రిఫార్మే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా పరిగణలో తీసుకుంటుంది. ఈ ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులు 6 నెలల నుంచి సంవత్సరంలో డిస్పోజల్ చేయాలనేది ఇప్పుడు ఈ యొక్క వ్యవహారం ఊపందుకోవడానికి ఈ సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ రిపోర్టే ప్రధానం. ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. అంటే నా అభిప్రాయాలుగా అసలు నేరస్తుడు అనే వాడిని రాజకీయాల్లో రానివ్వకూడదు అనేది అందరం మనం కోరుకుంటున్నాం. ఒకసారి ఛార్జ్ షీట్ పడిన తర్వాత నేనైతే అనుకుంటున్నాను ఛార్జ్ షీట్ పడిన తర్వాత ఆ నేరస్తుడే వెళ్ళి కేసులు సత్వరం డిస్పోజల్ చేసుకున్నట్టుగా ఒత్తిడి ఉంటే తప్ప వాడు కదలడు. అందుకు ఉదాహరణ ఛార్జ్ షీట్లు పడి 2009లో పడిన 2012, 11, 2021 వచ్చింది. ఈ రోజు వరకు ఛార్జెస్ ఫ్రేమ్ గానే మన రాష్ట్రం ఉంది. ఛార్జెస్ ఫ్రేమ్ కావడం ఒకసారి ఛార్జ్ మళ్ళీ ఫ్రేమ్ అయిన తర్వాత మళ్ళీ విచారణ మొదలయ్యి ఆ విచారణ ముగియడానికి మళ్ళీ ఏళ్ళు పుళ్ళు పట్టుద్ది. 2009లో వేసిన కేసులు ఈ రోజు వరకు కదలలేదంటే తప్పు ఎక్కడ జరుగుతుంది? అందుకనే ఛార్జ్ షీట్ పడగానే మొట్టమొదటి మనం తీసుకోవాల్సిన సంస్కారం ఏంటంటే ఛార్జ్ షీట్ పడగానే సత్వరం డిస్పోజల్ చేసుకునేటట్టుగా కేసులు వాళ్ళ మీద ఒత్తిడి పడేలాగా మనం సంస్కారం ఒకటి తీసుకురావాలి సార్. రెండోది లిల్లీ థామస్ జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చిందో దాన్ని మళ్ళీ తిరిగి స్థాపించాలి. సత్వరం వాడు డిస్క్వాలిఫై అయిపోతాడు. వాడు ఈ సెక్షన్ వాడు 6 సంవత్సరాలు డిస్క్వాలిఫికేషనే కాక ఈ శిక్షాకాలం ఎంత ఉందో ఆ శిక్షాకాలం కూడా వాడు డిస్క్వాలిఫికేషన్ ఉంటాడు. అంటే 2+6 8 సంవత్సరాలు డిస్క్వాలిఫికేషన్ ఉంటాడు. దగ్గర 2 ఎలక్షన్స్ వాడు దెబ్బతింటాడు. కాబట్టి నేరస్తులు అప్పుడు రావడానికి భయపడతారు. వచ్చినా కానీ తమ మీద కేసులు కొట్టేయించుకోవడానికి సత్వరం కొట్టేయించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మళ్ళీ అందులో ఇంకో ప్రమాదం ఉంది. బెదిరించవచ్చు, ఆ సాక్షులు ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ ఆ జాగ్రత్త కూడా మనం తీసుకోవాలి. ఎట్లా తీసుకోవాలనేది అది మనం ఆ పోతన కొద్దీ మనకు దారి దొరుకుతుంటది. కానీ మొట్టమొదటిగా ఎలిమినేట్ చేయాల్సింది నేరస్తుల్ని రాజకీయాల నుంచి తోసేయాల. నెక్స్ట్ ఆర్థిక బలం ఉన్న వాడిని తీసేయాల. ఏ పౌరుడైనా సరే కంటెస్ట్ చేసే దమ్ము దగ్గర రావాలి సార్. గెలవనండి, ఓడిపోనండి, ఆ పోటీలో నిలబడాలనే ఆ యొక్క మానసిక ధైర్యం మనం సమాజం ఇవ్వకపోతే ఈ రాజకీయాల కలుషితం ఇంకా మురికిగా సాగుతూనే ఉంటాయి. ఆ యొక్క ధైర్యం నింపడం కోసమే జనసేన ప్రయత్నం మొదలెడుతుంది. ఒక చిన్న సబ్మిషన్ శాంతిప్రసాద్ గారు, చిన్న సబ్మిషన్ చెప్పండి. మొన్న మీకు దీనికి మీరు చెప్పిన దానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మన జనసేన మీ పోరాట పెట్టమే. మీరు గమనించట్లేదు, పంచాయతీ ఎలక్షన్స్ లో అట్లా కూడా రాజధాని పరిసర ప్రాంతంలోనే 4 యునానిమస్ గెలిచి చూపించారు. సేమ్ మీరన్న ఈక్వేషన్.
స్వచ్ఛందంగా పోరాట పట్టుతో నిలబడ్డారు, యునానిమస్గా కూడా గెలిచి చూపించారు. ప్రత్యక్షంగా రాజకీయాల్లో ప్రజలకి ప్రతి వాళ్ళకి ప్రలోభాలు పెట్టి గెలవలసిన రీజనింగ్ ఏం లేదు. అదొక ఆప్షన్ కింద పొలిటికల్ పార్టీలు ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నాయి. దానికి ఒక సెట్ ఎగ్జాంపుల్ జనసేన పార్టీ ఈసారి ఎలక్షన్స్ లో చూపించారు. ఎలక్షన్స్ లో మేము దెబ్బతినొచ్చాము కానీ ప్రజలు బట్టి గుర్తిస్తారు సార్. అదేనండి, మన పంచాయతీ ఎలక్షన్స్ లో మీకు సస్టైనిటీ కనబడింది. గుర్తిస్తారు. రైట్ తిరుపతిరావు గారు, మీరు ఏమంటారు? ప్రజలు గుర్తించేటువంటి అవకాశాలు ఉన్నాయా? గత 20 ఏళ్లుగా చూస్తున్నాం, లోక్సత్తా కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ అన్ని ఎన్నికల సంస్కరణల గురించి, అలానే గతంలో జరిగినటువంటి ఉద్యమాలన్నీ చూసాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేరమయ రాజకీయాలతో జనం విసిగిపోయి రియలైజేషన్కి వచ్చే దశ ఏమన్నా కనిపిస్తుందా? కేశవ్ గారు, మన రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో లోక్సత్తా, ఇవాళ లోక్సత్తా గురించి ప్రస్తావన కూడా అవసరం లేనటువంటి పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో లోక్సత్తా తాలూకా ఆలోచన విధానము, పోరాటము, అది ఏ విధంగా వెళ్ళాయో అవన్నీ మనం అదొక రకమైనటువంటి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఒక ఫెయిల్యూరు కింద పోయింది. కరెక్టే, జనసేనలో వాళ్ళు అలా తిరుపతి గారు చిన్న సబ్మిషన్, జనసేన లాగా ప్రాక్టికల్ రాజకీయాలు చేయలేదు, టికెట్లకు కూడా డబ్బులు తీసుకున్నారు, అంటే సస్టైన్ అవ్వలేదు. ప్రసాద్ గారు మధ్యలో ఇంటరప్ట్ అవడం కరెక్ట్ కాదు. మీరు మాట్లాడాలంటే టైం నేను ఆగుతాను, మీరు మాట్లాడండి. ప్రధానికి ఇంటరప్ట్ అవ్వాల్సిన పనేమీ లేదు. మీరు మాట్లాడండి కేశవ్ గారు. ఇకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ఎమోషనల్ సిచ్యుయేషన్ లో వచ్చినటువంటి పార్టీ తప్పిస్తే దానికి ఏదో ఒక పెద్ద చరిత్ర అదంతా ఏమి ఉన్నటువంటి పార్టీ కాదు. సరే, ఇవి పక్కన పెడితే 1998లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఆయన దిగిపోయారు, రాజీనామా చేశారు. మళ్ళీ 99లో ప్రజాబలంతో ఎన్నికవడం జరిగింది. ఆ సంఘటన ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ క్లీన్ పాలిటిక్స్ మీద మాకు ఉన్నటువంటి దృక్పథం ఏంటి అని. సరే, ఇంకొక విషయం ఇక్కడ గమనించాలా. సరే, నేను మళ్ళీ ప్రస్తావించాను. ప్రసాద్ గారు ఏంటంటే ఏదో తెలుగుదేశంని నాకు అర్థమైనంత వరకు తెలుగుదేశంని వైసీపీని వాళ్ళు ఏదో వెనకేసుకుని వస్తున్నట్టుగా మాట్లాడారు, నేనేదో వ్యతిరేకిస్తున్నట్టుగా నేను యూనివర్సల్ గా మాట్లాడాను. దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ పార్టీల మీద కూడా మాట్లాడాను. ప్రాంతీయ పరిస్థితి ఒక సిచ్యుయేషన్ నేను ఎస్టాబ్లిష్ చేశాను తప్పిస్తే నేను ఏ పార్టీని కూడా బాధ్యులను చేయాల. ఇప్పుడు జనసేన పార్టీ గురించి సంబంధించి మాకు ఇవాళ రిలయబుల్ పార్ట్నరు, వాళ్ళేమీ అధికారంలోకి వచ్చి ఏదన్నా చేసినటువంటి పరిస్థితి లేదు. ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఒకేసారి మొన్ననే పోటీ చేశారు, అంత ముందుసారి మాతో పాటు కలిసి పనిచేశారు తప్పిస్తే పోటీ చేయలేదు. అది కూడా ఇప్పుడు అప్రస్తుతం. ఆ ప్రస్తావన చేయాల్సినది అవసరమైతే ఉంది, కానీ చెయ్యినంత మాత్రాన అదేదో పెద్ద తిరుపతిలో తప్పు చేశాడు అన్నట్టు మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. రెండవదండి, ఇవాళ ఈ దేశానికి 75వ స్వాతంత్ర దినోత్సవం ఎల్లుండి మనం జరుపుకుంటున్నాం. ఇందులో భారతీయ జనతా పార్టీ తాలూకా పరిపాలనా కాలం కేవలం 12 సంవత్సరాలు దాటి 2 నెలలు కూడా అవలేదు. 60 సంవత్సరాలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. మిగతా 3 సంవత్సరాలు ఏదో ఆ చిన్న చిక్కు సందర్భాల్లో ఉన్నాం మనం. ఎలా ఉంటుందనేసి అంటే ధోరణి ఏదైతే స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భం నుండి ఇవాళ వరకు ఉన్నటువంటి అన్ని రుగ్మతలకి కారణం ఎవరైనా సరే బీజేపీ చేసేవాళ్ళ, మునపరంగా చేసేవాళ్ళ. అంటే రూలింగ్లోకి వచ్చిన తర్వాత కేంద్రంలో రూలింగ్కి వచ్చినా రాష్ట్రంలో రూలింగ్కి వచ్చినా వాళ్ళకంటూ ప్రధానమైనటువంటి ఎజెండా ఒక ఉంటుంది, దాన్ని నడుపుతూనే ఏదన్నా నడపాల్సిన అవసరం ఉంది. ఇవాళ చర్చకు వచ్చింది, దాన్ని ఏమైనా మేము వ్యతిరేకిస్తున్నామా? వ్యతిరేకించట్లేదు. దానికి ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు కానీ ఒకటి తిరుపతిరావు గారు, అంటే బాధ్యత తీసుకోవడానికి మీకు ఎక్కువ అవకాశం ఉంటుంది కదా, దాని గురించి మాట్లాడండి. నేను చెప్తాను. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మేము నలుగురు విద్యాసాగర్ గారు కానీ, లేకపోతే హనుమంతరావు గారు కానీ, లేకపోతే శాంతిప్రసాద్ గారు కానీ, నేను కానీ ఇక్కడ ఏదో మేము చెప్పేసినంత మాత్రాన అక్కడ జరిగిపోయే పరిస్థితులు ఏమి ఉండవు. అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ వేరు. ఇవాళ సీజే గారు, నేను అందువల్లనే ముందే చెప్పాను, నేను సీజే గారు రాష్ట్రపతిని కలిశారు అనేసి అంటే ఇదేనా అని నారాయణ గారికి ఏమన్నా అక్కడ సీజే గారు షెడ్యూల్ ఇచ్చేలేరా? కాబట్టి అందులో ఒక భాగం ఇది. దానికి సంబంధించి ఇవాళ జరుగుతున్నటువంటి మార్పులకి అనుగుణంగా ఏదైతే న్యాయ వ్యవస్థ తాలూకా పనితీరులో ఏమన్నా మార్పులు వస్తున్నాయి అనేసి అంటే దానికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, దాంట్లో రాజ్యాంగపరమైనటువంటి చిక్కులు ఏమన్నా ఉన్నాయా, లేకపోయినటువంటి పరిపాలనా పరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ ఆలోచించాల్సినటువంటి ఇక్కడ నుండి మన చర్చ ద్వారా మనం ఏదో చిచ్చేస్తే జరిగిపోయేది కాదు. అక్కడ రాజ్యాంగపరమైనటువంటి చిక్కులు, అమల్లో ఉన్నటువంటి ఇబ్బందులు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది.
అంతేగాని ఏదో మొత్తం మొదట అంతటికీ బాధ్యత వహించాల్సింది ఇవాళ ఉన్న భారతీయ జనతా పార్టీ మేము బాధ్యత వహిస్తాం. క్లీన్ పాలిటిక్స్ మా తాలూకా ఎజెండా, దాని ఆ ఎజెండా ఆధారంగానే 1951లో ప్రారంభమయ్యి 1995లో మేము వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. మేమేం తొందరపడేట వాళ్ళం కాదు. మళ్ళీ 10 సంవత్సరాలు బయట ఉన్నాం, ఇవాళ మళ్ళీ రెండో పర్యాయంతో అధికారంలోకి వచ్చాము. జరుగుతున్నాయి మార్పులు, జరుగుతున్నటువంటి మార్పుల ఆధారంగా ఈ దేశ రాజకీయ వ్యవస్థలోనే కానీ, ఆర్థిక వ్యవస్థలో కానీ, న్యాయపరమైనటువంటి కానీ ఏ రంగంలో చూసుకున్నా ఫలితాలు కనబడుతున్నాయి. కేవలం పడితే ఎలాగా? హనుమంత్ రెడ్డి గారు, వైసీపీ స్టాండ్ ఏ విధంగా ఉండొచ్చు? రాజకీయాలు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలని క్లీన్ గా చూడాలి అనుకునే వాళ్ళకి ఇప్పటివరకు అవినీతి నిర్మూలన అనేటువంటి అంశంపైన జగన్మోహన్ రెడ్డి గారు పదే మాట్లాడారు. ఇక రాజకీయాలకు సంబంధించిన ప్రక్షాళన విషయంలో కూడా వైసీపీ ముందడుగు వేస్తుందా? ఖచ్చితంగా ముందడుగు వేస్తుంది సార్. ఖచ్చితంగా దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముందడుగు వేస్తారు సార్. దాంట్లో ఎటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. బ్యాక్ సైడ్ రాజకీయాలు చేసే అవసరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదండి, ముఖ్యమంత్రి గారికి. ఖచ్చితంగా క్లీన్ పాలిటిక్స్ చేసే దాంట్లోనే ఇప్పట్లో మా దగ్గర ఇప్పుడుండే ఎమ్మెల్యేలో కానీ ఎంపీలో కానీ అత్యధిక శాతం 70% విద్యావంతులే, డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నారు తప్ప ఎటువంటి నేర చరిత్ర చాలా తక్కువ మంది ఉన్నారు మా దాంట్లో నేర చరిత్ర ఉండేవాళ్ళు. అయినా వాళ్ళని కూడా ఆ కేసులు ఏమున్నా పెండింగ్ చేస్తే చీఫ్ జస్టిస్ గారు దాన్ని అందరూ స్వాగతించాల్సిందే. కేసు లేని వాళ్ళను ప్రజా రాజకీయ జీవితాల్లో ఉండడం అంటే చాలా మంచిదే, శుభపరిణామమే సార్. మేము స్వాగతిస్తున్నాం. రైట్ విద్యాసాగర్ గారు మీరే చెప్తారు. సార్ ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారి మీద ఇందాక కేసులే లేవన్నారు, ఆయన స్టేలే లేవన్నారు. ఓటుకు నోటు కేసులో స్టే ఉంది, ఆయన ఎక్కడ అడ్వకేటో నాకు తెలియట్లేదు. ఓటుకు నోటు కేసులో ఇప్పుడు కొట్టి చూడండి, స్టే ఉంది. ఇప్పుడు సిబిఐ కోరితే ఓటుకు నోటు కేసులో స్టే తెచ్చుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీరు అలా మా మీద ఏం కేసులు లేవు, చంద్రబాబు నాయుడు కేసులు ఉన్నాయి. నేను చెప్పాను, ఇప్పుడు మా మీద కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు పెట్టారు. దాని మీద ఇప్పుడు చీఫ్ జస్టిస్ గారు ఏం చెప్పారు దానికి మేము కూడా కట్టుబడి ఉంటాం. అంతేగాని మా మీద ఏం కేసులు లేవు, మా మాత్రం పక్కన ఉంటాం. ఫైనల్ గా విద్యాసాగర్ గారు ఏం సమాధానం చెప్తారు ఈ ప్రశ్నకి? ఇప్పుడు అసలు ఛార్జ్ షీట్ లో చంద్రబాబు నాయుడు గారి పేరే లేదు, ఛార్జ్ షీట్ లో పేరు లేదా? ఇప్పుడు విద్యాసాగర్ గారు మనిద్దరము సార్ దగ్గరనే డిబేట్ లో కూర్చున్నాము. కేసులు, ఫైలు, సిబిఐ ఛార్జ్ షీట్ లో ఏమేమి పేర్లు ఉన్నాయో చూపిస్తాం. 16 సార్లు ఆయన పేరు పెట్టారు, చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టారు. మీరు ఎలా టీవీలో ముందు లేదు, ఆయన పేరు లేదు. మీకు తెలియకపోతే దయచేసి తెలుసుకోండి. ఛార్జ్ షీట్ లో సీక్వెన్స్ లో పేరు రాసుకోవడానికి, ఛార్జ్ షీట్ లో అక్యూజ్డ్ గా పేరు మెన్షన్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఆయన అక్యూజ్డ్ గా పేరు మెన్షన్ చేయలేదు దాంట్లో. ఆయన అయి ఉండొచ్చేమో అని దాంట్లో రాశారు తప్ప ఆయన అక్యూజ్డ్ కాదు దాంట్లో. సో లిమిట్, అది కేసులు లేవు. ఆ కేసు రికార్డు చేసి నేను ఉంటాను అని చెప్పిన తర్వాత ఒకటండి, 2 విషయాలు. ఎవరెన్ని మాట్లాడినా అన్ని పొలిటికల్ పార్టీలు మాట్లాడేది ఒకటే, నేర స్వభావానికి సంబంధించి. ఇప్పుడు నేను చెప్తాను, మన జనసేన సారు మాట్లాడినట్టు పవన్ కళ్యాణ్ మీద ఈ ప్రభుత్వం పెట్టిన కేసులు అంటే వైలేషన్స్, ట్రాఫిక్ వైలేషన్స్, అంటే రైల్వే గేటు దాటినప్పుడు వైలేషన్, లేకపోతే ఇంకో వైలేషన్ పెట్టిన కేసులు ఒక 15-20 ఉన్నాయి. అలాంటి కేసుల్ని మనము టాలరేట్ చేసుకొని పోటీలు చేయొద్దు అంటే అవుతుందా? నేనేమంటానంటే క్లీన్ పాలిటిక్స్ చేయాల్సిందే, బట్ గ్రీవియన్స్ ఆఫ్ ది కేసు అనేది చాలా ఇంపార్టెంట్. కేసు యొక్క తీవ్రతను మీరు పక్కన పెట్టాలి, 2గా డివైడ్ చేయాలి. పొలిటికల్ గా మోటివేటెడ్ కేసెస్ ఏవైతే ఉంటాయో, అధికార పార్టీ ఉన్నప్పుడు ప్రతిపక్షాల మీద పెట్టే ధర్నాలు, రసారోకోలు, బందులు, ఇలాంటి కేసులకు సంబంధించి ఏవైతే ఉంటాయో వాటిని ఎగ్జంప్షన్ ఇచ్చి మిగతా కేసుల్లో ఏదైతే క్షమా ఉల్లంఘన దగ్గర నుంచి, ఆర్థిక ఉగ్రవాదం దగ్గర నుంచి, లేకపోతే ఫ్రాడ్ దగ్గర నుంచి, బ్యాంకుల దగ్గర నుంచి, మర్డర్ల నుంచి, రేపుల నుంచి, ఆర్మ్స్ యాక్ట్ నుంచి, నార్కోటిక్స్ దగ్గర నుంచి, ఇలాంటివి కొన్ని ఉంటాయి. గ్రీవియన్స్ ఆఫ్ ది కేసెస్ అనేది ఒక సైడ్ చేసి
నాన్ గ్రీవెన్స్ ఆఫ్ ది కేసులు కనుక మీరు పక్కన పెడితే అప్పుడు అది కరెక్ట్ గా ఉంటుంది తప్ప ఇలా క్రైమ్ ఎస్టాబ్లిష్ అంటే క్రైమ్ ఎఫ్ఐఆర్ చేసేసి ఇప్పుడు సింపుల్ గా ఒకటి ఉందండి. నేను ఒక చిన్న విషయం చెప్తాను. తునిలో రైల్వే ఘటన జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కేసులు ఎత్తేసింది, కేంద్ర ప్రభుత్వం కేసులు, రైల్వే పోలీసులు కేసులు ఎత్తేయలేదు. మరి ఆ ఇన్సిడెంట్ లో ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు కూడా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళని రేపు పొద్దున సర్పంచ్ గాను ఎంపీటీస్ గాను పెట్టాలనుకుంటే అది సాధ్యమవుతుందా? కాబట్టి ఇక్కడ రెండుగా కేటగారికల్ గా రెండుగా డివైడ్ చేయాలా. ఆ రెండుగా డివైడ్ చేసినప్పుడు మాత్రమే ఇది ముందుకు పోతుంది. అది చీఫ్ జస్టిస్ గారు చెప్పినా, ప్రధానమంత్రి గారు చెప్పినా, రాజకీయ పార్టీలు చెప్పినా, ఇంకోరు చెప్పినా, నేను చెప్పినా చెప్పేది ఒకటే. నాన్ గ్రీవియన్స్ కేసులు కనుక పక్కన పెట్టుకుంటే అవి పొలిటికల్లీ మోటివేట్ ఉంటాయి. 6 నెలలు, 3 నెలలు, సంవత్సరము, 2 ఏళ్ళు లోపు శిక్షలు ఉన్న వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు ఉన్నా కూడా పర్లేదు, మీరు చేసుకోవచ్చు అనుకున్నప్పుడు పర్లేదు. అట్లా కాకుండా మీకు ఎఫ్ఐఆర్ అయిపోయిన ప్రతి ఒక్కరిని నేను డిస్క్వాలిఫై చేసేస్తాను, నువ్వు అసలు పోటీలో కంటెస్ట్ చేయడానికి వీలు లేదంటే రాజకీయ నాయకులు దేశంలో కంటెస్ట్ చేయడానికి పుట్టరు మళ్ళీ. ఇంకా ఆ రకంగా భారతదేశ రాజకీయాలు ఉంటాయి కాబట్టి మనం ఆ డిఫరెన్షియల్ తెలుసుకొని చేస్తే చాలా బాగుంటుంది నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు, శాంతి ప్రసాద్ గారు, అలానే తిరుపతిరావు గారికి, హనుమంత్ రెడ్డి గారు, ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు. ఇది దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. నేరమయ రాజకీయాలని ఎలా స్వచ్ఛంగా మార్చాలనే అంశం పైన సుప్రీంకోర్టు ఒక అడుగు ముందుకు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, అలానే రాజకీయ పార్టీలు ఎంతవరకు సహకరిస్తాయనేది వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్.